హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చైతు జోన్. ఐపీఎల్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేసాం. ప్లే ఆఫ్స్కి ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, అలానే టీమ్ ప్లేయింగ్ 11 అలాగే ప్రొడక్షన్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇంపార్టెంట్ న్యూస్ అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చూసుకుంటే ఈ సీజన్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. శ్రేయస్ అయ్యర్ మళ్ళీ వచ్చాడు, కంబ్యాక్ చేశాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. రిషబ్ పంత్ కానీ ఓపెనర్స్ కానీ మంచి ఇన్నింగ్స్ ఆడి టాప్ 1 పొజిషన్లోకి వెళ్ళేటట్టు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ని. అలాగే సిఎస్కే చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్, అలానే లాస్ట్లో అంబట్ రైడ్ కొంచెం ఫామ్లో రావటం, బ్రావో అద్భుతమైన బౌలింగ్ వేయటం. సో వీటి వల్ల కూడా టాప్ 2లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. బట్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్తో 189 రన్స్ డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయిన స్టార్ట్ చేసిన అక్కడ డీసీతో ఓడిపోయింది. అలాగే లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఓడిపోయి కొంచెం డిసప్పాయింటింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చాలా తక్కువ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు. 134 136 చాలా 2 మ్యాచెస్ కొట్టారు. సో అక్కడ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే బౌలింగ్లో కూడా కొంచెం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్. ఇక్కడ డీసీ చూసుకుంటే డీసీలో కూడా కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాము, అవినాష్ ఖాన్ వేసిన ఓవర్ 14 రన్స్ కొట్టాల్సిన స్థితిలో తను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిన అనిపించింది. 5th బాల్ ఆ బాల్ కొంచెం బ్యాట్స్మెన్ బీట్ చేశాడు ఆ ఫాస్ట్ని. బట్ తను ఆ నవ్వు అలా ఎప్పుడైనా క్రికెట్లో ఏ టైంలో ఎట్లా తెలియదు, ఎందుకంటే తను కొంచెం స్లెడ్జింగ్ చేసిన అనిపించింది బ్యాట్స్మెన్ని, ఏంటి కొట్టలేకపోయి ఈ బాల్ని అని స్లెడ్జింగ్ చేశాడు. బట్ నెక్స్ట్ బాల్ వైడ్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ టాస్ బాల్ వేసి 6 ఇచ్చాడు. అద్భుతంగా చేశాడు భరత్ బ్యాట్స్మెన్. మన తెలుగోడు సత్తాకి ఒక మంచి చేసిన చెప్పుకోవచ్చు. మంచి ఛాన్స్ వచ్చింది తెలుగు వాళ్ళకి, నిరూపించుకున్నాడు. అలాగనే విరాట్ కోహ్లీ అండర్లో ఉన్నాడు కాబట్టి భరత్కి మంచి ఆపర్చునిటీస్ నెక్స్ట్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. బట్ ఆవేష్ ఖాన్కి ఇంకోసారి నాకు తెలిసి లాస్ట్ ఓవర్ ఇవ్వకపోవచ్చు రిషబ్ పంత్, ఎందుకంటే రిషబ్ పంత్ ఫేస్ చూస్తే అర్థమైపోయింది ఎందుకు ఇచ్చాను రా బాబు వీటికని. ఎందుకంటే ఒక బాల్ బీట్ చేసినప్పుడు బౌలర్ వేసే విధానం తను నెక్స్ట్ బాల్ ఎలా వేయాలని ఉండాలే, కానీ బ్యాట్స్మెన్స్ని అలా స్లెడ్జింగ్ చేయడం వల్ల చూసాం కదా. లాస్ట్ బాల్ ఫుల్ టాస్ వేసాడు, స్ట్రైట్ కొట్టాడు 6. భరత్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో మనం నెక్స్ట్ చూసుకుందాం మ్యాచ్ గురించి. చూసుకుందాం పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోతే ఈ మ్యాచ్ దుబాయ్లో జరగబోతుంది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చి 211 రన్స్, అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చి 71 రన్స్. ఇక్కడ హైయెస్ట్ చేసిన స్కోర్ వచ్చేసి 183 రన్స్ని చేశారు. లాస్ట్ మ్యాచ్ ఇక్కడే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ 164 రన్స్ కొడితే ఆర్సీబీ లాస్ట్ బాల్కి 6 తోటి ముగించి మ్యాచ్ విన్ చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ మనం లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిందనేసి మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచి స్ట్రాంగ్ టీం. మేబీ బౌలింగ్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ 3 మ్యాచెస్ ఆర్ఆర్తో మొదలైన ఓటమిల సంఖ్య 3 తోటి ముగించింది. ఆర్ఆర్ తోటి, ఢిల్లీ క్యాపిటల్స్ తోటి, పంజాబ్ తోటి. ఇక్కడ చూసుకుంటే మనం పంజాబ్తో ఓడిపోయిన మ్యాచ్ గురించి చూసుకుంటే కేఎల్ రాహుల్ ఫామ్లోకి వచ్చాడు. అద్భుతమైన సైన్ అది, ఎందుకంటే వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న కేఎల్ రాహుల్ ఫామ్లో రావడం చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అలాగే ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్ చూసాం, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా మళ్ళీ కంబ్యాక్ చేశారు, ఫామ్లోకి వచ్చారు. వీళ్ళ ఇన్నింగ్స్ T20 వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం నెక్స్ట్ ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. సిఎస్కే ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళిపోతే రుతురాజ్ గైక్వాడ్ అలాగనే డూప్లిసిస్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. మోయిన్ అలీ ఫస్ట్ డౌన్ వస్తాడు. ఇక్కడ రాబిన్ ఉతప్ప ప్లేస్లో మళ్ళీ సురేష్ రైనా కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంబట్ రాయుడు, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, అలానే హ్యాజిల్వుడ్, వీళ్ళు ఇదే 11 మేబీ ఉండకపోవచ్చు. నేను లాస్ట్ 3 మ్యాచెస్ కూడా చెప్పా ఇదే ఊతప్ప గురించి, తను మళ్ళీ 11 కంబ్యాక్ చేసే అవకాశం ఉంది సెకండ్ మ్యాచ్లో అని చెప్పేసా. బట్ అలానే జరిగింది. మేబీ ఇదే 11 ఉండొచ్చు, రేపు చూద్దాం. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. 11 రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఫాఫ్ డూప్లిసిస్ ఓపెనింగ్ చేస్తారు. మోయిన్ అలీ, తర్వాత సురేష్ రైనా, రాయుడు, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, హ్యాజిల్వుడ్. ఇది 11. మేబీ ఊతప్పని ఒక్కని పక్కన పెట్టేసి రైనా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉందన్నమాట.
నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే ఓపెనర్ పృథ్వీ షా, శేఖర్ ధవన్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. పృథ్వీ షా కూడా మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. తను కనుక ఫామ్లోకి వస్తే హై స్కోర్ చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. శేఖర్ ధవన్ కూడా మంచిగా ఆడితే మాత్రం మంచి స్కోర్ వస్తాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ డౌన్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు, క్లాస్ ఇన్నింగ్స్. తనకి ఫస్ట్ డౌన్లో వచ్చే ప్లేయర్ ఎలా ఆడాలో శ్రేయస్ అయ్యర్ చాలా తెలుసు అనమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీగా ఆడగల ప్లేయర్. తను ముందుకు ఆడాడు, అలాగనే స్లోగా ఆడాడు, నీట్గా బాల్ టు బాల్ కొట్టినా సరే మిడిల్ ఆర్డర్లో ఎలా ఉండాలో అలా ఆడతారనమాట. తర్వాత రిషబ్ పంత్, హిట్ మేయర్ వీళ్ళిద్దరు కనుక 15 to 20 ఓవర్స్ ఉంటే ఈజీగా హై స్కోర్ కొట్టే అవకాశాలు ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం రిపల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ పెట్టారు. మేబీ ఆ ప్లేస్లో స్టోనిస్ కనుక కంబ్యాక్ చేస్తే ఇంజూరీ నుంచి సో తను ఆడిపిస్తారు. ఒకవేళ కనుక కొంచెం తను స్టోనిస్ కనుక ఫిట్నెస్ లేకపోతే స్టీవెన్ స్మిత్ని బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ చేసుకుందామని చెప్పేసి తనని పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బోత్ ఇద్దరు స్టీవెన్ స్మిత్ కానీ అలానే స్టోనిస్ కానీ ఇద్దరిలో ఎవరో ఆడే ఛాన్స్ చాలా ఉందన్నమాట. నెక్స్ట్ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడా, అవినాష్ ఖాన్ అలాగే నోర్తజా వీళ్ళలో ఇంపార్టెంట్ ప్లేయర్ మన మేబీ రబడా కావచ్చు. ఎందుకంటే రబడా బౌలింగ్ చాలా ఇంపాక్ట్ చూడబోతుంది. పవర్ ప్లే 2 ఓవర్స్ అలాగే డెత్ ఓవర్స్లో కూడా రబడా తననే క్లాస్ బౌలింగ్ వేసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది. తను వేసే పేస్ కానీ వేరియేషన్ కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేయర్ చూసుకుంటే నెక్స్ట్ మనం కీ ప్లేయర్స్ ఒకసారి వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్లో కీ ప్లేయర్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్. తనకున్న ఫామ్ అట్లాంటిది, మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన ఫామ్ని కొనసాగిస్తూ ఉంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ వెరీ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు ఉన్న ఫామ్ను కంటిన్యూ చేస్తే హై స్కోర్ చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్ వచ్చేసి బ్రావో. తను స్లోవర్స్ 1 వేస్తుంటాడు, అలానే బౌలింగ్లో మంచి వేరియేషన్ చూపెడుతుంటాడు. కాబట్టి బ్రావో ఉంటే మంచి ఇంపార్టెంట్ కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్కి వెళ్ళిపోదాం. శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపాక్ట్ చూపగల ప్లేయర్. తను కనుక స్టాండర్డ్గా ఆడితే బిగ్ హీటింగ్ కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ తను. సో తను చాలా కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్కి. రబడా అలానే రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురు కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ ఆట తీరు ఎలా ఉంటుందో చాలా గమనించాలి. ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న సార్ రబడా కీ ప్లేయర్ కాబోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్కి. ఇక్కడ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్లోకి వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్కి లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఫామ్లో లేకపోవటం, అలాగనే డూప్లిసిస్ కూడా లాస్ట్ మ్యాచ్ ఆడినా సరే బట్ తను కొంచెం ఫామ్లో లేడనిపిస్తుంది. రైనా కూడా ఫామ్లో కోల్పోయాడు, డూప్లిసిస్ లేడు, మహేంద్ర సింగ్ ధోని లేడు. ఇక్కడ రాబిన్ ఉతప్పన్ ట్రై చేశారు బట్ ఇక్కడ అంబట్ రాయుడు. సో అంబట్ రాయుడు కూడా కొంచెం లో అని చెప్పుకోవచ్చు. బట్ చూసుకుంటే సిఎస్కే లాస్ట్ 3 మ్యాచెస్ ఆడిన తీరు బట్టి చూసుకుంటే మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అని చెప్పుకోవాలి. వీళ్ళ మిడిల్ ఆర్డర్ కనుక కొంచెం స్ట్రెంగ్తింగ్ అయితే మాత్రం మంచి ఇన్నింగ్స్ చూసే అవకాశాలు ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్లో చూసుకుంటే వీళ్ళకు కూడా అంతే, ఓపెనింగ్ మంచిగా ఆడినా వీళ్ళకి ఇద్దరికి ఓపెనర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ మంచిగా ఆడితే మాత్రం వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. ఓపెనర్స్ పృథ్వీ షా కొంచెం స్టెబిలిటీ ఆడాలి. తను హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయరే అందరికి తెలుసు, బట్ కొంచెం అగ్రెసివ్గా ఆడుతూ ఉంటాడు. బాల్ని మనం ఎప్పుడైతే క్రికెటర్కి చాలా ఇంపార్టెంట్ అంటే బాల్ ఆన్ ద ఐ. బట్ తను కొంచెం ముందే ఆడటం కానీ ఫార్వర్డ్ ఆడటం కానీ అలా చేస్తుంటాడు. కాబట్టి చిన్న మిస్టేక్స్ అన్ని వాళ్ళు కవర్ చేసుకుంటే మంచి ఓపెనర్స్ డీసీకి ఉన్నారు కాబట్టి సో హై స్కోర్ చూసే అవకాశం చాలా ఉంది. వీరిద్దరికి అదే మైనస్ అదే ప్లస్ పాయింట్ అనమాట. ఓపెనర్సే మైనస్ వీళ్ళకి, అదే ఓపెనర్స్ ఆడితే అదే ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ మనం విన్నింగ్ ఛాన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం ప్రెషర్లో ఉందనిపించింది. ఎందుకంటే 3 మ్యాచెస్ కూడా ఓడిపోయింది కాబట్టి ఆ ప్రెషర్ అనేది కనిపిస్తుందేమో అని లిటిల్ బిట్ ఉంది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు బట్ ఇట్లా ఇప్పుడు ఒకరోజు గ్యాప్ వచ్చింది కాబట్టి వీళ్ళకి మంచి టైం దొరికింది రీఫ్రెష్ అవ్వడానికి కూడా. సో ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేబీ సూపర్ ఓవర్ అయినా ఆశ్చర్య ఓవర్ అక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరు అంత మంచి లాస్ట్ ఓవర్లో కూడా 10 runs 15 runs కొట్టగలే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆపగలే బౌలర్స్ కూడా ఇద్దరికి ఉన్నారు. కాబట్టి ఏ టీం అని చెప్పలేం. బట్ ఇక్కడ చిన్న అప్పర్ హ్యాండ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్కి ఉంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఆన్ ద ఫీల్డ్ కాబట్టి తను వేసే పద్మవ్యూహంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా బయటపడుతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ ప్రివ్యూ. మీరు ఏ టీం విన్ అవుతుందో అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.